సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. చిన్నగుండవెల్లిలోని పిఎస్సిఎస్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరారు. స్టాక్ తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా ఇవ్వకుండా గోస పెడుతున్న రేవంత్ సర్కారుపై రైతులు దుమ్మెత్తిపోశారు. నెల రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా యూరియా ఇవ్వరా అంటూ నిప్పులు చెరిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మార్పు మార్పు అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఇది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. సిద్దిపేట మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గ్రామంలో ఉదయం 5 గంటల నుంచే ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడ్డటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. ఇదేమి ఏదో జాతరకు వచ్చినటువంటి భక్తులు కాదు, దేవాలయంలో దేవుని దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు అంతకంటే కాదు. కేవలం ఒక యూరియా బస్తా కోసం రైతులు వచ్చి ఇక్కడ నిలబడి గంటల తరబడి నిలబడి వాళ్ళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కొంతమంది మహిళలు ఏకంగా సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. కొంతమంది అనారోగ్యానికి గురై కింద పడిపోయినటువంటి దుస్థితి అక్కడ కనిపించిన నేపథ్యంలో వాళ్ళని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించి వాళ్లకు చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతున్నది. కొన్ని చోట్లనైతే ఏకంగా మహిళలు కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ లైన్లలో నిలబడి ఏదో ఒక అవసరాల కోసం బయటకు వెళ్తే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే లోపల మళ్ళీ అక్కడ ఎవరో ఒకరున్న నేపథ్యంలో వాళ్లకు మధ్య గొడవలు పడుతున్న పరిస్థితి. అన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పు అంటే ఇదే అని కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఆలోచన ఉందా, అసలు ఏం చేస్తూ ఉన్నది, రైతులకు ఇవ్వాల్సిన యూరియాని కనీసం ఇప్పించేటువంటి స్థితిలో ఉందా లేదా అని అనుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతోటి అడుగుదాం వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అవసరం ఈ రేవంత్ రెడ్డి మార్పు అన్నాడు. ఇది రైతుల కష్టాలు చూస్తేందుకే మార్పు తెచ్చిండు ఆయన. మేము అనారోగ్యానికి గురి అవుతున్నాం. ఈ లైన్లు కట్టి 2 నెలలు అవుతుంది. మందు బత్తాల గురించి వచ్చినాయంటే ఆడికి పోయి లైన్ కడుతున్నాం. పొద్దున 4కి 5కి వచ్చినామంటే మళ్ళీ రాత్రి 4-5 అవుతుంది సార్. మేము వ్యవసాయం దగ్గర పోతుంది. మేము రైతులను కొట్టుకునే పొజిషన్ వస్తుంది. మేము రైతులను కొట్లాడుకుంటున్నాం. మేము మంచిగా ఉండేటోళ్ళం కొట్లాడుకుంటున్నాం. ఒక్క ఊరియా బత్త దొరుకుతలేదు. ఎక్కడుంది సార్? ఎక్కడుంది ఊరియా? ఎక్కడ కనబడుతుందా? మీకు అందరు కనబడతలేదా? ఏడ కనబడుతుంది? ఇప్పుడు సిద్దిపేట మండలమే కదా, ఆ మండలంలో ఏమన్నా కనబడుతుందా ఊరియా? మేము పని లేక పడిగాపులు కాసుకుంటూ ఉంటామా? నాట్లు పడ్డ సుంది ఇబ్బంది పడుతున్నాయి మందుల కొరకు. ఎంత ఆయాసం ఊరు అలా తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గిదే ఇబ్బంది, ఇంత తగిలి అవుతుంది. ఈ రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంతో కట్టగలం అయితే ఏం లాభం? మళ్ళీ ఒక్కటే పొద్దుగా మబ్బులు వచ్చి లైన్ పడితే ఒక మందు బతిస్తారు. ఆడ తింటాడు ఆడికెళ్ళి వచ్చి ఇదే అయినా ఈ ఇబ్బందులు ఇది పొద్దుగిన ఉడవది అన్నం ఉండదు. మప్పుడు 4 గంటల లైన్ వచ్చాం. ఊరే బస్తా కొంచెం మప్పుడు 4 గంటలకు వచ్చాం. ఈ వ్యవసాయం ఏం చేస్తాం? ఇలా పాటెత్తిపోయింది. 5 ఎకరాలు నాడెత్తిమి 2 పత్త దొరికినాయి. ఏం చేస్తావు? ఇదా మొత్తం 2 దొరుకుతున్నాయి. 2 రాపురం పోతే ఒక సంచి కూడా దొరకలే. ఇదే బాబరం అవుతుంది. రెడ్డికి ఇక ఓట్లు వేసేవాడు ఇక వాడు వేస్ట్ అయితే వేయాలి. ఓటు వానికి చెప్పుతా కొట్టుకోవాలి. పబ్లిక్ ఇబ్బంది ఎంత అవుతుంది? ఈ కష్టం చెప్పరాదు, బాగా చెప్పరాదు. బాగా పోతే కరెంట్ పెడదామని టైం దొరకలేదు. మన పోతే 7 గంటలే ఆవులు కుడుతున్నాం. టౌన్లో పోతే మాకు ఇస్తలేరు. సిపేట పోతే రూల్లో పోతే రూల్లో అంటుండు. రూల్లో బంద్ అయింది. రాపురం బంధు నారపేట కూడా మాకు ఇయ్యరు. ఇట్లా అవుతుంది. మా కష్టం చెప్పరాదు. ఎత్తురు సార్ ఇస్తలేరు. రేవంత్ రెడ్డికి ఇంకా మళ్ళీ ఎత్తామా ఓట్లు? ఏం లేదు. ఇంకా రైతు ఊర్లు వండి ఏంది? రేవంత్ రెడ్డి ఎడికి ఇస్తాడు? ఏం తింటాడు? మన బుక్తాలు కావచ్చు రేవంత్ రెడ్డి మేము పండియపోతే. ఊరియా బుక్తాలు కావచ్చు మాకు ఇవ్వకుండా. ఏం చేసుకుంటాం? ఊరియా అన్నది వేయంది. ఓరే ఎడికేమంటుంది? ఎర్ర పడిపోయింది, మక్క ఖరాబ్ అయింది, వరి ఖరాబ్ అయింది. ఇప్పుడు మాకు 10 ఎకరాలు లాక్కుండే ఒక్క సంచి 2 సంచులు ఏమైతుంది? మొత్తం ఇచ్చి పెట్టినాం. ఖరాబ్ అయింది చేను. నాటేసుకోపోతుంటే 500 కైకిలి ఆటో కిరాయి నాటెత్తే. ఇప్పుడు అప్పుడు బసలాడుకుంటూ దొరకొచ్చింది కైకిలోలని. నాటేసుకోకపోతుంటే మసాలు దొరకకపోతే అంతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గా ఊరు నుంచి ఊరికి వచ్చినాం చిన్నపిల్లలకి ఉసపురం నుంచి. యూరియా ఇచ్చినాక మేము ఎందుకు ఇట్లా లైన్ నిలబడతాం? మేము పని ఇడిచి పెట్టుకొని వచ్చి మాకేం బాధ ఇట్లా నిలబడు?
ఎన్సన్ పల్లెకి పోతే మీకు అర్బన్లో మీకు ఇయ్యమమ్మా అక్కడనే ఇస్తారు, రాఘవపూర్లు ఇస్తారు, ఇరుకోళ్ళు ఇస్తారు అని అంటారు. నెల రోజుల నుంచి మా రూరల్కి 3 బండ్లు వచ్చినాయి అంతే. ఒక్కొక్కరు 4-5 ఎకరాలు 6-7 ఎకరాలు వేసుకున్న వాళ్ళకు భార్య భర్త ఇద్దరు పొద్దు నుంచి సాయంత్రం దాకా గొడ్డు గోద ఏది లేకుండా బాయికాడ చూసుకోకుండా వచ్చి లైన్ కడితే పొద్దు నుంచి రాత్రి దాకా లైన్ కడితే చెరొక బస్తా వస్తుంది. పొద్దున 7 గంటలకు వస్తే 9 రాత్రి సాయంత్రం 7-8 అవుతుంది. అప్పటిదాకా నిలబడే అవుతుంది. ఇక మొత్తం ఈ మందు సంచులకే పడితే అక్కడ వ్యవసాయం ఉన్న వ్యవసాయం కూడా ఖరాబ్ అవుతుంది ఉంది పరిస్థితి. 6 ఎకరాలు నాటేసిన కౌలుకు తీసుకొని ఇక పొద్దున వస్తే ఇప్పుడు ఒక సంచి రాసిన ఆ సంచి కూడా ఇప్పటికి వచ్చింది లేదు. మా ఊర్లో కలిసి మచ్చేయలేదు. ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నాము, ఏడ తిరిగినా ఎవరేదో స్పందిస్తలేదు. మేము తిరగబట్టి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి నాటేసి నుంచి మాకు ఇదే పని తిరుగుడే ఉన్నది తప్ప మాకు ఒక సంచి కూడా చక్కగా వచ్చింది లేదు. నేను 6 ఎకరాలు నాటేసిన ఆ చేను ఆనే పోతుంది. మా ఆయన మేము ఇద్దరం వస్తున్నాము. బాయికాడ కరెంటు పెట్టింది లేదు, ఎవరిని పారింది లేదు. కలిసి మేము మందు తీసుకొని చల్లింది కూడా లేదు. మొత్తం పంట నాశనం అయిపోతుంది. మరి మొదల వేసుకోకని చెప్తే మేము యూరియా అని చెప్తే మేము వేసుకోకుంటుండే ఇక్కడ సార్ యూరియా పొద్దున్న 6 గంటలకు వచ్చి మా తోరణాల మేము చిన్న గుండెలకు వచ్చి లైన్ కట్టినాం. ఇప్పటి వరకు సంచి వచ్చింది లేదు. కలిసి మేము నీళ్లు కూడా తాగింది లేదు, ఏది లేదు మాకు. రేవంత్ రెడ్డి ఏమో మీరు తీసుకుపోతున్నారు ఇళ్ళలో దాచిపెట్టి తీసుకుపోయి ఏం చేయాలి? చాలా పోసుకున్నామా మేము, డికాషన్ చేసుకుంటున్నామా మేము, ఎవరికైనా పాలన కలిపి ఇట్లా పోసేస్తున్నాం ఇళ్ళ పండి. మేము మాకు మా పొలంలో లేదని మేము బాధపడుతుంటే ఇళ్ళలో దాచుకుని ఏం చేసుకుంటాం మేము? రేవంత్ రెడ్డి ఏమో అందరికి రైతులకు పంచుతున్నాం, వాళ్ళేమో ఇళ్ళలో పోయి దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు పాస్బుక్ మీద ఒకటే అవుతుండే, ఎన్ని దాచిపెట్టుకుంటారు ఇంటికాడ? ఒకటి ఇచ్చినాక ఏడ దాచిపెట్టుకుంటాం? ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉన్నాయి, మాకు 7 ఎకరాలు ఉన్నాయి. ఒక్క సంచి మేము దాచిపెట్టుకుంటాం, అదేమన్నా చల్లుకుంటాం. ఇప్పుడు ఒక్క సంచి గురించే కదా లైన్లో ఉన్నది. పొద్దున వచ్చి బుసాపూర్ నుంచి వచ్చినాం 20 కిలోమీటర్ల నుంచి. ఎట్లా ఏడ దాచిపెట్టుకుంటాం? ఒక్క సంచి తీసుకుపోయి చల్లకుండా దాచిపెట్టుకున్నాను. మనకి ఇక్కడ రైతులు చెప్తున్నారు చాలా స్పష్టంగా, 2 నెలలుగా మేము కేవలం యూరియా కోసం తిరుగుతూ ఉన్నాము. కానీ ఒక బస్తా వచ్చినప్పుడల్లా ఒక బస్తా ఇచ్చి పంపించే పరిస్థితి. ఇంకా చాలా మంది రైతులకు ఆ ఒక్క బస్తా కూడా అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య రైతులు మాత్రం నలిగిపోతూ ఉన్నారు. అంటే ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం స్పందించాలి. రైతులకు ఎంత మేరకు యూరియా అవసరం ఉంది, ఎంత మేరకు వాళ్ళకు పంపించాలి, ఏ మేరకు వాళ్ళకు పంపించాలనే పద్ధతిలో వాళ్ళు వచ్చి చూసి దీన్ని అర్థం చేసుకుని రైతుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇక్కడ రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, చిన్నగుండవెల్లి.